జై శ్రీమన్నారాయణ. మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడి యొక్క మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. అలాగే లోకంలో గురువులందరికీ కూడా, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గురువులందరికీ కూడా నా యొక్క దండ ప్రమాణాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ భగవద్బంధులందరికీ కూడా చిన్న వినపం. ఎందుకంటే మనందరం కూడా లోకంలో ఉన్న కాలము చాలా కొద్ది కాలమే. మనిషి జన్మ ఈ భూమి మీద కొద్ది రోజులే. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆయన ఒక మాట్లాడిన దాన్ని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క ఆలోచనను చెప్పుకొని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక గంధపు చెట్టు ఉంది. ఒక గంధపు చెట్టుని దాన్ని నరికితే ఏమొస్తుంది? గంధమే ఇస్తుంది, లోకానికి వెలుగునే ఇస్తుంది, లోకానికి మంచి సువాసన ఇస్తుంది. కానీ తెలుసుకునే చెట్టుని తెచ్చుకునే విధానం ఉంటుంది. అలాగే మీరు తెలుసుకొని మంచి విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు నాలాంటి వాళ్ళు, నేను బ్రాహ్మణ్ణి కాదు, నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆయన గురోపదేశం చేసి జ్ఞానాన్ని పంచి శంకుచక్రాలు ఇచ్చి మా అందరికి కూడా భగవంతుణ్ణి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆయనకి ఏ విధంగా తెలుసుకోవాలో మా అందరికి కూడా మార్గదర్శకుడు. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి చేస్తున్నాడు ఆయన మార్గదర్శకం, ఆ గురువు గారు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. అందుకని ఏంటంటే గురువు దోషం అనేది ఎవరికీ పనికిరాదు. ఇక్కడ ఎవ్వరు కూడా శివద్వేషి లేరు. ఎందుకంటే అనునిత్యము శివుడు కాశీలో చెవులో, చనిపోయిన వాళ్ళు చెవులో రామమంత్రాన్ని ఉపదేశిస్తాడు. వచ్చే జన్మలైనా మంచి జన్మలు ఉండాలని. ఎందుకనంటే మళ్ళీ తిరిగి పుట్టకూడదని ఒక ఉద్దేశంతో స్వామి కూడా మరి కాశీలో కూర్చొని రామమంత్రాన్ని ఎందుకు ఉపదేశిస్తున్నాడు ఆలోచించండి. మరి ఆ యొక్క మంత్రశక్తి అంత ప్రభావం కలది. కాబట్టి ఇక్కడ రెండోది, ఇప్పుడు మనకి శివద్వేషులు వైష్ణవులు అంటే చాలా పొరపాటు. ఇదిగో శంకర విజయం స్వామి చదువుతాం, వివేక చూడమని ఎన్నో తెలుసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ లక్ష్మీ కరావలంబ సూత్రం ఉంది. మనకి శ్రీ లక్ష్మీ కరావలంబ సూత్రం, అది ప్రతి నిత్యం చదువుతాం. చివరిలో ఏమనిస్తుంది? ఇది శంకరాచార్యులు రచించారు, 3 పూట్ల చదువుకోండి అని చెప్తారు. అలాగే కనకదార సూత్రం, అది కూడా త్రిసంధ్య పటే నిత్యం అని చెప్తారు. అలాగే ఇంకోటి ఏంది? భజగోవిందం. ఈ భజగోవిందం కూడా ఎందుకు వచ్చింది? స్వామి వెళ్తున్నాడు, కూర్చొని సంభాషించుకుంటున్నారు. ఏది? వేదాల గురించి, వాటి గురించి వేదాలు వల్లించుకుంటూ ఉంటే వాళ్ళని ఏమని ప్రశ్నిస్తాడు? భజ గోవిందం చేసుకోండి ఆయన, వయసు దాటిపోతుంది, ఇప్పుడు వేదాలు వల్లించుకుంటే కాలం మీరిపోతుంది, వేదాలు వల్లించుకునే సమయం కాదు, ఆ గోవిందుణ్ణి మనసారా ప్రార్థించండి, మనసారా కోరుకోండి అని ఆయన పాడిన పాట. అలాగే శ్రీమద్ భగవద్గీతకి కూడా ఆయన తాత్పర్యాన్ని మన లోకానికి అందించాడు. అంటే అప్పటి వరకు లేదు. ఎందుకంటే యుగానికి ఒకళ్ళు వస్తారు మనకి లోకానికి. అలాంటి వాడే శంకరాచార్యులు శివస్వరూపం. మరి అలాంటి వారు వచ్చి భగవద్గీతకి భాష్యాన్ని అందించారు. దానిలోనే ఇంకేం రాశాడు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితివి సహమహాత్మ సుదర్లభ. ఎన్నో జన్మలకు గాను వాసుదేవుడే సర్వమయమని తెలుసుకుంటాడట. మరి అలాంటి గొప్ప విషయాలు భగవంతుడే శంకరాచార్యులే భూమి మీదకి వచ్చి మనకు అందించాడు. కాబట్టి వైష్ణవులు ఎవ్వరు కూడా శివద్వేషులు కాదు. శివ వైష్ణవులు అందరూ కూడా భగవంతుడి యొక్క అనుసారం, భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని పొందుతాడు. సృష్టి రూపాన్ని పొందుతాడు, స్థితి రూపాన్ని పొందుతాడు, ప్రళయ రూపాన్ని పొందుతాడు. మరి ఇంతటి చక్కటి రూపాలు మనకు తెలుస్తూ వ్యాస భగవానుడు ఏ పురాణానికి అందించాల్సినటువంటి సందర్భాన్ని ఆ పురాణంలో మనకి లోకానికి ఎవరికి ఇబ్బంది లేకుండా చూపించాడు. 18 పురాణాలు రచించాడంటే మరి ఆయనకి వైశ్యభావం ఉంటాయిగా. కాబట్టి ఎవరికి వైశ్యభావాలు లేకుండా లోకానందరికీ కూడా ఇష్టపడే విధంగా, లోకానందరూ కూడా ఆనందపడే విధంగా, సుఖంగా చదువుకునే విధంగా అందించాడు. కాబట్టి మనం ఉన్న భూమి మీద కొద్ది రోజులే ప్రయాణం. ఈ కొద్ది రోజుల ప్రయాణాల్లో ఎలాంటి పరిస్థితులు గొడవ పడవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా హిందువులు గొడవ పడతారో, ఇవాళ ఎప్పుడైతే మనం ఇలా ఒకరికొకరు లాక్కుంటామో, చివరికి మనం ఇప్పటికే మనకి అదృష్టం ఉండి గొప్పవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కాపాడబడుతున్నాం. కాబట్టి మన ధర్మాన్ని, ఈ ప్రయత్నం ఎవరైతే సనాతన ధర్మాన్ని తప్పుపడతారో వాళ్ళ మీద మనం ప్రయత్నించేద్దాం.
సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తారో వాళ్ళ మీద మనం ఇలాంటివి ప్రయోగిద్దాం. అంతేగాని మన ఇంట్లో మన మీద గొడవ పడితే, మన ఇంట్లో మనం గొడవ పడుతుంటే ఏమవుద్ది, పక్కింటోడు వచ్చి మన ఇంటి మీద ఏదో ఒకటి వేసిపోతాడు. కాబట్టి ఇకనైనా గురువులు ఒకళ్ళొకళ్ళు దూషించుకోవద్దు. దయచేసి ఈ మహాశివరాత్రి నుంచైనా స్వామి యొక్క కరుణ కటాక్షలు అందరికీ ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వామిని ఎలాంటి బయట వారికి అవకాశం ఇవ్వద్దని చెప్పని మాట్లాడే విధంగా మిమ్మల్ని అందరినీ మనస వాచ కర్మణ సాష్టాంగం ప్రమాణం చేసుకున్నాను, దండ ప్రమాణం చేస్తున్నాను.